హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి, వేయించుకోవాలి. కొంచెం 5 నిమిషాలు వేగుతుంది. వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్కి వేసుకోవాలి. ఉల్లిపాయ అన్నీ వేసేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్నాక పసుపు, అల్లం వేసుకొని కొంచెం దగ్గరికి అయినాక తర్వాత ఈ కాకరకాయలు మంచిగా పైన పొట్టు తీసి మంచిగా 1 గంట సేపు ఉప్పు, పసుపు వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక గట్టిగా పిండాలి. దాని రసం పిండినాక దాని తర్వాత కొంచెంసేపు ఫ్రై చేయాలి. దగ్గరికి ఫ్రై అయినాక ఉప్పు, కారం వేసుకొని చేదు ఉండదు, చాలా చాలా బాగుంటుంది. ఇది ఊరు కాకరకాయ, చిట్టి కాకరకాయ చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది టేస్ట్. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్, కామెంట్ పెట్టండి ప్లీజ్. చాలా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు చెప్తున్న వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క వంట నేను మంచిగా చేస్తున్నా, మీరు లైక్ చేస్తలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, బెల్ బటన్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఈ కర్రీకి ఎంత ఇస్తారో మీరు రేటు మీదే చాయిస్. చాలా బాగుంటుంది. మళ్ళీ వీడియో పెడతా. కొంచెం గోల్డ్ కలర్ రావాలి. దగ్గరికి అయినాక అప్పుడు పసుపు, అల్లం వేసుకోవాలి. 1 నిమిషం దగ్గరికి అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అసలు చెప్పలేము. చేదు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగుంటుంది. తినేటోళ్ళు కూడా తింటారు ఇష్టంగా. పిల్లలైనా ఎవరైనా తింటారు. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఇంకా చాలా బాగుంటుంది. కాకరకాయ చేదు తలగనియరు కానీ చాలా బాగుంటుంది. ఇట్లా చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం గోల్డ్ చేంజ్ అవుతుంది. తర్వాత అల్లం వేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ అయితే కొంచెం అల్లం పచ్చివాసన పోవాలి. కొంచెం అల్లం తర్వాత కొంచెం అలా పసుపు వేసినాక ఇలా కొంచెం లైట్గా వేసుకోవాలి. పసుపు వేసుకొని కలపాలి. కొంచెం పచ్చి వాసన పోయేదానికి వేయించుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇట్లా వేగాలి. మిక్చర్ గోల్డ్ కలర్ టైప్ లెక్క రావాలి. తర్వాత పచ్చివాసన పోయినాక ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. వేసి చాలా ఇట్లా ఫ్రై లెక్క చేయాలి. గోల్డ్ కలర్ టైప్ లెక్క వచ్చినాక అప్పుడు ఉప్పు, కారం వేస్తే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ నుంచి కొంచెం లైట్గా మసాలా చల్లితే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అట్లా ఉంచుకోవాలి. తర్వాత